ఎప్పుడూ పవిత్రులు. వారి పాపపుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీనిని వినే చెవులు భాగ్యవంతములు. వక్త యొక్క నోరు భాగ్యవంతము. భక్తులకు అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తి భావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. పరమ శ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాల యందు భక్తి లభిస్తుంది. భక్తి భావంతో సాయి చరణాలను సేవిస్తూ వారిని నిరతం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు. అవలీలగా భావాన్ని దాటడం నిశ్చయం. చాతక పక్షి వంటి భక్తులకు ఇది జీవనం. ఇటువంటి సాయి సచ్చరితను శ్రవణం తరువాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. సర్వావస్థల్లోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మబంధనాలు విడిపోతాయి. వారు సహజంగా భావాన్ని తరిస్తారు. కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించిన వారి అతురతను తొలగిస్తాను. గతాధ్యాయంలో శత్రుత్వం, హత్య, రుణం తీర్చుకోవటానికి, కర్మను అనుభవించటానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది. మానవులకు పూర్వజన్మల గురించి గుర్తుండదు, కానీ సత్పురుషులు దేనిని మర్చిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాల నుండి రక్షిస్తారు. ఇప్పుడు అటువంటిదే మరొక కథ. నుంచుని ఉన్నా కూర్చొని ఉన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాల యందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతులవుతారు. కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురుచరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాడిని, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషులు ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు, చివరకు వారు శుభాలను కలగజేస్తారు. సత్సంగం అనే నీడ పడితే చాలు, శాపతాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరిక